అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. రోజా గురి మాట్లాడింది పెద్ద పట్టించుకోవసంలే, ఎందుకంటే తీసేసిన తహసీల్దార్ కాబట్టి పెద్ద పట్టించుకోవసం లేదు. ఎందుకంటే ఇది మనం లాస్ట్ టైం చూసినాం, ఐటీ కంపెనీల కోసం పోయినప్పుడు కోడిగొడ్ల వ్యాపారము, అతరాసాల వ్యాపారము, ఇస్తరాకుల వ్యాపారం చూసినాం. ఈరోజు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లనే రామ్ సెంట్రల్ మినిస్టర్గా పోయిన తర్వాత ఏ రకంగా బ్రహ్మాండంగా కంపెనీలు ఎలివెత్తుతున్నాయో చూస్తూ ఉన్నాం. అట్లనే నిజంగానే రోజా గారు కావచ్చు, మొన్న వదిలేసినారు వ్యవసాయం, ఆయన పేరేంది, మొన్న విజయసాయి రెడ్డి కావచ్చు, వ్యవసాయం చేసుకొని పోతున్నాడు కదా, ఆయనకు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎవడే చెప్తాడా, జరిగిన 5 సంవత్సరాల్లో ఏ రకంగా మీరు చేశారో, ఏ రకంగా మీరు తిన్నారో అంత చూస్తూ ఉన్నాం. ఎన్ని కంపెనీలు వచ్చారో పబ్లిక్ చూసినారు. జరిగిన 5 నెలల్లో నుంచి 8 నెలల్లో 7 నెలల్లో ఎన్ని వ్యవస్థలు వచ్చినాయంటే, ఎన్ని కంపెనీలు వచ్చినాయంటే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ప్రతి చోట, ప్రతి రంగంలో ఒక రైతు సంబంధించిన టెక్నికల్ ఏఐ అండ్ ఆల్సో టెక్నికల్గా డెవలప్ చేసేదానికి ఏ రకంగా డ్రోన్స్ తెచ్చారు చూసాం. అట్లానే కాళాశ్రీ నుంచి, తిరుపతి నుంచి ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా కంపెనీస్ తెచ్చారని చూసాం. అట్లనే ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్, వీళ్ళందరూ చూసి కడుపు పంట. ఈ రకంగా పోతామంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పోద్ది? బ్రహ్మాండంగా డెవలప్ చేసే ప్రక్రియ స్టార్ట్ అయింది. అట్లనే సిఆర్డీఏ చూస్తూ ఉన్నాం. మున్సిపల్ మినిస్టర్ గారు చిత్తశుద్ధితో ఏ రకంగా డెవలప్మెంట్ చూస్తూ ఉన్నాం. అన్ని రంగాల్లో, ఒక రంగం అని కాకుండా అన్ని రంగాల్లో డెవలప్మెంట్ చూసి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి కడుపుమంట తప్ప ఏమీ లేదు. ఈ పనికిమాలిన మాటలు, చదువు రాని దద్దమ్మలు మాట్లాడే మాటలు ఇక నాకు తెలుపుతాడే. ఈ రోజాకైతే ఇంకా నాకు తెలిసి ఇంకా అన్ని ప్యాకప్ చేసుకుని పోయి, అమ్మ నువ్వు మళ్ళా ఈ జబర్దస్త్ షోలో లేకుంటే ఏదో అమ్మ క్యారెక్టర్లు వేసుకొని ఏదో చేసుకుంటా ఉండు. నువ్వు దయచేసి నువ్వు తీసేసిన తహసీల్దారే ఏ రోజు కూడా నీకు ప్రజలు అనేది హర్షించరు. దయచేసి మీరు ఒక ప్రభుత్వం మంచి పని చేస్తూ ముందుకు పోతున్నప్పుడు కనీసం నువ్వు కడుపు పండు పట్టి మాట్లాడకుండా గొమ్మకుండా తల్లి, నోటుకు వచ్చినట్టు పిచ్చివాడు వాగమాక. దయచేసి ప్రజలు కూడా చూసి నేను నవ్వుతా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకేమైనా ఉన్నాయా? విజయసాయి రెడ్డి రాజీనామా నా తెలిసి ఒక డ్రామా అయ్యా. రేపు పొద్దున 100% ఐటీ కావచ్చు, ఈడీలు కావచ్చు, ఇవన్నీ రేటు జరగాలి ఆయన మీద. ఎందుకంటే ఇన్ని రోజులు చేసిందంటే చేసి సంపాదించి నేను ప్రతివర్తనంటే నమ్మేటోడు ఎవడు లేడు. దొంగే కాబట్టి నేను పోయి వ్యవసాయం చేస్తాను అన్నాడు. ఇన్ని రోజులు ఏం చేసావా నువ్వు వ్యవసాయం చూసుకోకుండా? వ్యవసాయం పేరు చెప్పి రైతుల్ని దయచేసి నువ్వు కించపరచద్దు విజయసాయి రెడ్డి గారు. నువ్వు ఏమేమి తిన్నావో కక్కిచ్చేదానికి ప్రభుత్వం రెడీ ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కావచ్చు, చిత్తశుద్ధితో ఉన్నాం. దయచేసి నేను కూడా నా పర్సనల్గా ఇంకోటి కోరుతా ఉండా, ఇలాంటి వాళ్ళని దయచేసి ఇంకొక ఏ పార్టీలో కూడా తీసుకోకూడదు. నా పర్సనల్ అభిప్రాయం అంటే తెలుగుదేశం పార్టీ అట్లా ఆలోచన చేయకూడదు. బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇలాంటి వాళ్ళని ఆర్థిక నీరగాలని పాతకాలను చూసాం. ఏ రకంగా మనం ఆంధ్రప్రదేశ్ చిన్నాభిన్నం చేశారో ఇలాంటి వాళ్ళని ఏ పార్టీలో తీసుకోకుండా వ్యవసాయానికి కూడా ఇది పనికిరాడు అని నా అభిప్రాయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.